అందరికీ నమస్కారం అండి. ఆహారం మాది, ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్. రంజిత్ బెంగళూరు నుంచి వచ్చారండి. బెంగళూరులో ఎక్కడో తెలుసా? మన బంగారం ఎక్కడైతే తయారవుతుందో అక్కడ. ఏ ఊరు? కేజీఎఫ్. ఓకే. ఎందుకంటే ఈయన యారా అని ఎందుకు అంటున్నానంటే, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు. నేను బెంగళూరు వెళ్ళానంటే ఎయిర్పోర్ట్ దగ్గర కారు వేసుకొని నిలబడతాడు. ఈ మధ్యన ఈ కోకోనట్ ఆయిల్ గురించి, కోకోనట్ పౌడర్ గురించి కొంచెం రీసెర్చ్ చేయడానికి నేను కేరళ వెళ్ళాం. ఆ కేరళ అంతా ఈడు బాగా తెలుసు అనమాట. నన్ను వారం రోజులు ఈడు కారులో ఎక్కించుకొని మొత్తం అన్నీ కొన్ని వంటకాలు కూడా ఈ రోజున కొత్తవి వచ్చినాయంటే ఈడి హ్యాండ్ ఉందన్నమాట. ఈడు ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాడంటే 158 300 గ్రాములు ఉన్నాడు. ఇప్పుడు ఈయన్ని, మా రంజిత్ని ఆరోగ్య దత్తత చేసుకున్నానండి. 70 కేజీలు వచ్చేంత వరకు కూడా మన ఆరోగ్య డైట్ దగ్గరే ఉంటాడు, నాతోనే ఉంటాడు. మన ఆరోగ్య డైట్కి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా ఈ రంజిత్ని ఇన్వాల్వ్ చేసి అందంగా తయారు చేసి ప్రతిరోజు ఈరోజు ఎంత తగ్గాడు, రేపటికి ఎంత తగ్గుతున్నాడు, ఎల్లుండికి ఎంత తగ్గుతున్నాడు, ప్రతిరోజు ఒక సీరియల్ అన్నమాట. రంజిత్ది ఒక సీరియల్ టైప్లో డైలీ కూడా మీకు ఒక వీడియో పెడుతూనే ఉంటాను. మీరందరూ ఆశీర్వదిస్తే ఈయన అందంగా తయారు చేసి చూపిస్తానని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం మీది. రంజిత్ చెప్పరా, ఇప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ కదా, నేను మెట్లెక్కి వచ్చేసాను. నువ్వేమన్నావు? ఇప్పుడు అవ్వదు సార్. ఏంటి మెట్లు ఎక్కడానికి? ఎక్కలేకపోతున్నావు. నీ వయసు ఎంతరా? 25. 25కి చూసారా? అంటే ఇప్పుడు ఆహార విధానం బట్టి పిల్లలు ఎలా తయారైపోతున్నారు. కనీసం మన రంజిత్ని చూసి, అంటే ఈ రంజిత్ ఎలా తగ్గుతున్నాడో చూసి, ఎంత అందంగా తగ్గుతున్నాడో, ఎంత అందంగా తయారవుతున్నాడో మీరు తెలుసుకొని, అంటే రోజు కూడా ఏమేమి తినేవాడు, నేను అవి తింటే ఎలా పెరిగాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, కనీసం ఎన్ని మెట్లు అంటే 10 మెట్లు ఎక్కడానికి కూడా లిఫ్ట్ ఎక్కి వస్తున్నాడండి. 25 సంవత్సరాలు. ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు. అలా కదరా, నీ పనులన్నీ పూర్తి జాబ్ ఏదో చేస్తున్నట్టున్నావు కదా? జాబ్ ఉంది. ఏంటిది? నో బ్రోకర్స్లో చేసేవాడిని. జాబ్ వదిలేశాడు. ఎందుకంటే ముందు ఆరోగ్యం రా, తర్వాత ముందు నువ్వు బాగుంటే ఏదో జాబ్ తర్వాత చేసుకుందాం, ముందు ఆరోగ్య డేట్కి వచ్చాయంటే వచ్చేసాడు మన దగ్గరికి. దయచేసి మీరందరూ కూడా మన టీవీ సీరియల్ ఎలాగ చూస్తున్నారో, సినిమాలు ఎలా చూస్తున్నారో, మన రంజిత్ కూడా అలా ఫాలో అయ్యి ఈయన ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం మీది కాదు నాది. ఆహారం మాది, ఆరోగ్యం వీడిది. ఓకే.